తిరుపతి జిల్లా ఏర్పేడులో ఆర్ కృష్ణయ్యపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయనపై ఆగంతకుడు రాయితో దాడి చేసి పరారయ్యాడు. దీంతో కృష్ణయ్య వీపు భాగంపై గాయమైంది. ఓటమి భయంతోనే దాడులకు తెగబడుతున్నారని ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పచ్చమూకల పనేనని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి రాళ్ల దాడులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. సీఎం జగన్ పాలనలో బీసీలకు అత్యున్నత పదవులు కట్టబెట్టారని, ఆయన బీసీలకు చేస్తున్న మేలు చూసి ఓర్వలేకే తనపై కొందరు దాడి చేశారని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. చూస్తున్నాం ఆర్ కృష్ణయ్యపై రాయితో కొట్టిన పరిస్థితి, దాడి చేసిన పరిస్థితి. ఆయన ఆ రాయిని కూడా పైకెత్తి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఓటమి భయంతోనే ఇటువంటి దాడులకు తెగబడుతున్నారంటున్నారు ఆర్ కృష్ణయ్య. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. చెప్పండి, ఏం జరిగింది అక్కడ? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో రాజ్యసభ ఎంపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డికి మద్దతుగా ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్షణంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు చేస్తున్నటువంటి మేలును వివరిస్తున్న సమయంలో బీసీ ఓట్లతో ఈ రోజు గద్దెనెక్కాలని చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలంటూ ఆ ప్రకటన చేస్తున్న సమయంలో ఒక్కసారిగా రాయితో దాడి చేశారు. వెనుక వైపు ఆయన వీపుకు బలమైనటువంటి రాయి తగలటంతో ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. జరిగినటువంటి దాడితో ఒక్కసారిగా సంఘటన ప్రాంతంలో ఉన్నటువంటి కాళహస్తి ఎమ్మెల్యే ఇటు ఆర్ కృష్ణయ్య మేల్కొనేసరికి యొక్క రాయితో దాడి చేసి అక్కడ ఉన్నటువంటి అగంతకుడు పరారయ్యారు. బీసీలకు చేస్తున్నటువంటి మేలును చూసి ఓరలేక ఓటమి భయంతో టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి దాడిపైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాళ్ల దాడికి తాను భయపడేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్ట్ గా ఎన్నికల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి విధ్వంసం సృష్టించే ప్రయత్నం, రాళ్ల దాడులు చేయడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం మనం. ఖచ్చితంగా ఓటమి భయంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూడొచ్చు. టీడీపీ నేతలు ఈ రోజు రాష్ట్ర హోంమంత్రి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే వెనుక నుంచి ప్రచారం ముగించుకున్న తర్వాత దాడి చేసినటువంటి ఘటన చూడొచ్చు. పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఘటన చూడొచ్చు. కేవలం ఈ రోజు ఏదైతే బీసీ నాయకుడు, జాతీయ స్థాయిలో మంచి పేరున్నటువంటి నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇటు తెలంగాణ రాష్ట్రంలో పేరు మోసినటువంటి బీసీ నేతగా ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా గౌరవించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో బీసీలకు చేసినటువంటి మేలును వివరిస్తున్న సమయంలో ఒక అగంతకుడు రాయితో దాడి చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది ఓటమి భయంతోనే ఈ రోజు టీడీపీ అగంతకులు వెనక నుంచి రాళ్లతో దాడి చేశారని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా దీనిని ఇలాంటి రాళ్ల దాడికి భయపడేది లేదు. ఖచ్చితంగా దీనిపైన కఠినంగా శిక్షించాలి. పోలీసులు సున్నితమైన ఈ అంశానికి సంబంధించి విచారణ చేపట్టి నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి తామంతా కూడా అండగా నిలుస్తాం. ఇదే అంశాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్తామని చెప్తున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్,